యూకే పర్యటనలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఐర్లాండ్ తో జరిగిన 2 టీ20లోనూ విఫలమైంది. అలాగే ఇంగ్లాండ్ తో జరిగిన 5 టీ20లో 4 మ్యాచ్ల్లో ఓటమి పాలై ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో తన కెప్టెన్స్ లో శ్రేయస్ అయ్యర్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో రేపు 23వ తేదీ నుంచి జింబాబ్వే టూర్ లో టీమిండియా 3 టీ20ల సిరీస్ లో తలపడనుంది. ఇందులోనైనా శ్రేయస్ అయ్యర్ టీమిండియాను విజయాల బాట పట్టిస్తాడా లేదా అనేది వేచి చూడాలి. గురువారం హరారే వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం అంచనా ప్రకారం భారత్ తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్ కు సంజు శాంసన్ ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లాండ్ టూర్ లో డెబ్యూ చేసిన వైభవ్ సూర్యవంశీ 3 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్ల్లోనూ నిరాశపరిచాడు. దీంతో జింబాబ్వేతో టూర్ లోనైనా తన నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. అంతేకాదు ఇక నుంచి అయినా తన విధ్వంసకర ఇన్నింగ్స్ కు పునాది వేయాలని టీం మేనేజ్మెంట్ కూడా భావిస్తుంది. ఇంగ్లాండ్ టూర్ లో ఆశించిన స్థాయిలో ఆరంభాన్ని అందుకోలేకపోయిన వైభవ్ ఈ జింబాబ్వే పిచ్చిలపై తన బ్యాటింగ్ తో చెరగని ముద్ర వేస్తాడో లేదో చూడాలి. ఇక గత ఇంగ్లాండ్ ఐర్లాండ్ పర్యటనలో జట్టుకు దూరమైన విధ్వంసకర ఫినిషర్ రింకు సింగ్ మళ్లీ తుది జట్టులోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇన్నింగ్స్ ముగించడంలో వేగంగా పరుగులు రాబట్టేందుకు అతనికి అవకాశం దక్కనుంది. ఇకపోతే 3వ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆల్రౌండర్ గా శివన్ దుబే, హర్ష దుబే సేవలు అందించనున్నారు. ఇక మెయిన్ స్పిన్నర్ గా రవి బిష్ణోయ్ బాధ్యత వహించనున్నాడు. ఐర్లాండ్ ఇంగ్లాండ్ టూర్ లో అట్టర్ ఫ్లాప్ అయిన రవి బిష్ణోయ్ ఈ జింబాబ్వేతోనైనా రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతనికి తోడు హర్ష దుబే కూడా స్పిన్ బౌలింగ్ ను పంచుకోనున్నాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ లకు చోటు దక్కే అవకాశం ఉంది. వీరితో పాటు శివన్ దుబే అలాగూ ఉన్నాడు. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇలా ఉండే ఛాన్స్ ఉంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్, రింకు సింగ్, శివన్ దుబే, హర్ష దుబే, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభం అవుతుంది.